హైదరాబాదు నగరాన్ని సందర్శించడానికి వచ్చిన ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎవరు పర్యాటకులు వచ్చినా లేదా గణేష్ నిమజ్జనం అప్పుడు లేదా సచివాలయంలో ప్రభుత్వంతో ఏ పనులు ఉన్నా ఈ ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దారు సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. వారి పోరాట స్ఫూర్తి ఆనాడు రాజులు, భూస్వాములు, జమీందారులు అందరూ కలిసి పేదల మీద, బహుజనుల మీద దాడులు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఈ బహుజనుల నుంచే పుట్టుకు వచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులాని కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని, సమాజాన్ని స్థాపించిన వీరుడు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి. అందుకే వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి. దానికి అవసరమైన నిధులు ఎన్నైనా అద్భుతమైన మహారాష్ట్రలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా వీరుడైన సర్దార్ సార్వై పాపన్న గౌడ్ విగ్రహానికి కూడా వాళ్ళ చరిత్రను గొప్పగా రాసుకొని ప్రపంచానికి చెప్పుకున్నారు. మనం పోరాటం చేసినాం, విజయాలు సాధించినాం, కానీ చరిత్రను చెప్పుకోవడంలో వెనుకబడితే ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. మన వాళ్ళు కాదు, బ్రిటిషర్స్ బ్రిటిష్ లైబ్రరీలో ఇంగ్లాండ్లో సర్దార్ సర్వాయి పాపన్న గురించి పెద్ద పుస్తకం, ఆయన పౌరుషం గురించి, ఆయన పోరాటం గురించి, ఆయన వీరత్వం గురించి రాస్తే అక్కడి నుంచి తిరిగి ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాము అని. అంటే ఒక గొప్ప వీరుడి గాథ మనము కాదు, పక్క దేశాల వాళ్ళే గుర్తించి అక్కడ వాళ్ళ లైబ్రరీలో ఆ వీరుడి యొక్క గాథను గ్రంథ రూపంలో పెట్టిండ్రంటే మహానుభావుడు, గొప్ప వ్యక్తి కాబట్టే బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టే ఈరోజు వారికి ఆ కీర్తి, గౌరవం దక్కింది. వందల సంవత్సరాలైనా ఈనాడు మనమందరం స్మరించుకుంటున్నాము. వారిని స్ఫూర్తిగా